జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏ విధంగా నిరూపించుకోమంటావు కాశీరాం? ఏ నాటికైనా ఈ ముఠాకి నాయకుణ్ణి కావలసిన నాతో పోటీ చేసి. దాదా కాశీరాం, నీ ఇష్ట ప్రకారం నేను ఎలాంటి పోటీకైనా సిద్ధమే. కానీ నువ్వు ఓడిపోతే నోరెత్తకూడదు. నా కాళ్ళ దగ్గర కుక్కలా పడుండాలి. శాబాష్ బేటా కాళిదాస్. పాములు పుట్టలాంటి చోటుకెళ్ళి మనతో ఛాలెంజ్ చేసిన వాళ్లను బెబ్బులిలా దెబ్బతీసి గెలుపుని డబ్బుని కలిపి తెచ్చినందుకు కంగ్రాచులేషన్. డాడీ, కాళ్ళు వెళితే గెలుచుకురావడం గొప్ప విషయం కాదు, కొత్త విషయం కాదు. దేన్నైనా గెలుచుకురావడమే తనకు అలవాటు కదు కాళ్ళే. యుద్ధరంగం లాంటి ఈ లోకంలో గెలిచిన వాడే మొనగాడు, మగాడు. అవతల వాడు చెయ్యెత్తేలోగా మనం దెబ్బతీస్తే గెలుపు మందే అవుతుంది. అంతేకాదు దాదా, జీవితంలో కొన్ని విలువైనవి పోగొట్టుకున్నాను. దేన్నైనా సరే ఇక పోగొట్టుకోకూడదు. సంపాదించి సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో బ్రతుకుతున్నా. పసివాడుగా నిన్ను పట్టుకొచ్చిన రోజునే అనుకున్నాను నేరస్తుల ప్రపంచంలో తిరుగులేని మనిషి అవుతావని, నా తరువాత నాయకుడు అవుతావని. నా అంచనా నిజమైంది. తొందరపడి పెద్ద మాటలతో అతని పొగిడే కంకోల్. రక్త సంబంధం ఉన్నవాణ్ణి, కావలసిన వాణ్ణి, మేనల్లుణ్ణి, మీ వారసుణ్ణి నేనున్నాను నాయకుడవడానికి. బంధుత్వాల బట్టి బాధ్యతలు, పదవులు ఇచ్చుకోబట్టే మన దేశం ఇలా ఏడుస్తుంది. ఏ స్థానమైనా సరే శక్తితో సంపాదించుకోలే గాని చుట్టరికంతో ఇలా అడుక్కోకూడదు. అదృష్టం కలిసి వచ్చి 1-2 పనులు చేసినంత మాత్రాన నువ్వేం శక్తివంతుడు అనుకో. కాశీ చుప్రహు, ఏమిటా మాటలు? కాళిదాసు విజయం అంటే మన ముఠా అందరికీ విజయమే. కమాన్, అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. అవును కాశీ, తీసుకో. ఎవరో సాధించిన విజయానికి తాను సంబరపడి చిందులేయడం చేతగాని వాడు చేసే పని. దమ్ములున్నవాడు సమయం వచ్చినప్పుడు తానే మొనగాడిని నిరూపించుకుంటాడు. వాడి మాటలు పట్టించుకోకు బేట. వాడికి ఆ ఈర్ష్య చిన్నప్పటి నుంచి ఉన్నదేగా. వెల్ డన్ బేటా, వెల్ డన్. పోలీసుల్ని ముప్పు తిప్పులు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించడంలో నీకు నువ్వే సాటి. నీకు ఈ లోకంలో ఎదురే లేదు అని నువ్వు సర్టిఫికెట్ ఇవ్వడం కాదంకోల్, తను నిరూపించుకోవాలి. ఏ విధంగా నిరూపించుకోమంటావు కాశీరాం? ఏ నాటికైనా ఈ ముఠాకి నాయకుణ్ణి కావలసిన నాతో పోటీ చేసి. బాబా, ఏమిటి అర్థం లేని మాటలు? ఈ ఛాలెంజ్కి చాలా అర్థం ఉంది మోహిని. ఈ రోజుల్లో ప్రతి చిన్న నేరస్తుడు పోలీసుల నుంచి తప్పించుకుంటూనే ఉన్నాడు. అది గొప్ప ఏం కాదు. దానికి వాడిని ఇంతవాడు అంతవాడు అని పొగిడే పొగడ్తలకి ఫుల్ స్టాప్ పెట్టదలిచారు. కాబోయే నాయకుడు ఎవరన్నది ఈ దెబ్బతో తేలిపోవాలి. దాదా కాశీరాం, నీ ఇష్ట ప్రకారం నేను ఎలాంటి పోటీకైనా సిద్ధమే. కానీ నువ్వు ఓడిపోతే నోరెత్తకూడదు. నా కాళ్ళ దగ్గర కుక్కలా పడుండాలి. ఓడిపోయిన వాడు ఎలా ఉండాలనే ప్రశ్నే లేదు. ఎందుకంటే నేను చెప్పిన పోటీలో ఓడిపోయిన వాడికి మిగిలేది చావే.
నో 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 నువ్వు చెప్పినట్టు ఓడిపోయిన వాడికి లభించేది చావే గనక నిన్ను చంపాలి. కాని చంపను. నాకు బతుకునిచ్చిన భూపాలికి నువ్వు రక్త సంబంధం ఉన్నవాడే కనుకనే బతికిపోయావు. డౌట్. కమాన్. హలో, ఇన్స్పెక్టర్ బెనర్జీ స్పీకింగ్. ఇన్స్పెక్టర్, నేను కమిషనర్ హరీష్ గుప్తాను మాట్లాడుతున్నాను. క్రిమినల్ భూపాల్ని స్పెషల్ గా ఇంట్రాగేట్ చేయాలనుకుంటున్నాను. అయితే లాకప్ నుంచి మీ ఆఫీస్ తీసుకోమంటారా సార్? ఇన్స్పెక్టర్, భూపాల్ చాలా జిత్తు మారి మిమ్మల్ని మోసం చేయొచ్చు. అందుకే స్పెషల్ సిఐడి ఇన్స్పెక్టర్ కేసును పంపుతాను, అతనితో పంపించండి. ఓకే? ఆల్ రైట్ సార్. इंस्पेक्टर, मैं सीआईडी केस हूँ. గ్లాడ్ టు మీట్ యూ. కమిషనర్ గారు ఫోన్ చేశారు, మీరు వస్తున్నారు. अच्छी बात है. लाओ. क्या देख रहा है? मैं क्यों आया था? तुम्हारा सूरत देखने के लिए ना आए, तुमसे बातचीत करने के लिए ना आए, मगर क्यों? ఎస్ ఎస్, భూపాల్ని కమిషనర్ గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి. हाँ, लाओ भोपाल बच्चे को. साले, आपने अंदर है ना उस साले को? అచ్చా అచ్చా. కేశव साहब, इतने भोपाल. अतनु काका नुव्वा, हम जानते हैं. वो भोपाल के बच्चे. गुड मॉर्निंग सर. వెరీ గుడ్ మార్నింగ్. चल बे, चल. ఇన్స్పెక్టర్, ఆ ఆఫీసర్ ఎవరు భూపాల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాడు? అదేంటి సార్, ఆ సిఐడి కేసుని మీరేగా ఫోన్ చేసి పంపించారు. వాట్ నాన్సెన్స్! సిఐడి కేసు ఏంటి, నేను ఫోన్ చేయడం ఏంటి? మీరు ఫోన్ చేయలేదా? మరి వాడేవాడు? కాళిదాస్ అయి ఉంటాడు. గో అండ్ క్యాచ్ దెమ్. ఝన్ 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 తెలుగు వంద